సాక్షిగా మేము ప్రమాణం చేసి చెప్తున్నాము. మేము ఎవరిని కూడా డబ్బులు అడగలేదు, ఎవరిని కూడా పార్ట్నర్షిప్ అడగలేదు. ఈ అమ్మవారి సాక్షిగా మా మీద నింద మోపిన అక్రమార్కులు నాశనమైపోతారా చేయాలని అమ్మవారిని కోరుతున్నాము. తీసి కొందరు వ్యాపారస్తులు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని వ్యాపారస్తులు వ్యాపారం చేయడం జరిగింది. ప్రైవేట్ భూములలో పోసుకుంటూ, ప్లాట్లలో పోసుకుంటూ. దాని విషయమై మేము స్థానికంగా ఎంఆర్ఓ గారికి, మరి ఇరిగేషన్ ఏఈ గారికి, అగ్రికల్చర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ కంప్లైంట్ దృష్టిలో పెట్టుకొని మరి నిన్న తహసీల్దార్ గారు, ఏఈ గారు, అగ్రికల్చర్ ఏఈ గారు, ఇరిగేషన్ ఏఈ గారు వచ్చి నిన్న పంచనామా చేయడం జరిగింది. దీని తరఫున మేమైతే ఎవరైతే మట్టి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మా పైన కంప్లైంట్ చేసిన వారు దురుద్దేశంతో మమ్మల్ని డబ్బులు అడిగారు, మమ్మల్ని వర్క్లో పార్ట్నర్షిప్ ఇవ్వమని అడిగారు. మేము ఇవ్వమన్నందుకు వాళ్ళు మా పైన లేనిపోని నిందారోపణలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు చెప్తా ఉన్నాము, దాన్ని నిన్న అదే ప్రకారంగా మరి మేము మిమ్మల్ని ఏ క్వశ్చన్ కూడా ఎప్పుడు కూడా డబ్బులు అడగలేదు, వర్క్ పార్ట్నర్షిప్ ఇవ్వమని మేము అడగలేదు. మీకు నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే మహంకాళి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్దాం రండి, మేము తడిబట్టలతో ప్రమాణం చేస్తామని చెప్పడం జరిగింది. సమయం కూడా 10:30కు చెప్పడం జరిగింది. మరి ఆ 10 గంటల నుండి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు 11:30 వరకు కూడా మేము మహంకాళి అమ్మవారి సన్నిధానంలో ఉండడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ పైన ఆరోపణలు చేసిన వారు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. కాబట్టి మేము అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. స్థానికంగా రామాయంపేటకు సంబంధించిన ఏవైతే పనులున్నాయో, ఏవైతే ఏ సమస్యలు ఉన్నా కానీ మేము స్థానికంగా ఉన్న వాళ్ళమే పరిష్కరించుకుంటాం, అవి చేసుకుంటాం. మీరు నాన్ లోకల్గా ఉన్న సీతారెడ్డి కానీ, మరి ఇసుక మల్లారెడ్డి కానీ ఎవరైనా సరే మీరు స్థానికులు కాదు, నాన్ లోకల్. మీరు మీ పరిధిలో మీరు ఉండాలి. రామాయంపేటకు సంబంధించి మా దాంట్లో తలదూర్చొద్దని చెప్తా ఉన్నాం. అట్లాగే మరి గడిచిన ప్రభుత్వంలో మల్లారెడ్డి చేయడం జరిగింది, ఇసుక మల్లారెడ్డి నువ్వు నాణ్యత లేని వర్కులు చేయడం జరిగింది. స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఏఈ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ వర్కులపైన మేము క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కంప్లీట్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళ బిల్లు శాంక్షన్ చేయాలి. అప్పటి వరకు కూడా మీరు ఆ బిల్లులు నిలిపివేయాలని కోరుతూ ఉన్నాం. సరిగ్గా నాణ్యత లేదు కాబట్టి స్థానికులు అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళని తక్షణమే ఆ బిల్లులు నిలపాలని కోరుతూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు అమ్మవారి సన్నిధిలో ఉండడం జరిగింది. తడి బట్టలతో అమ్మవారి పైన ప్రమాణం చేసి కూడా మేము ఎవరిని డబ్బులు అడగలేదని ప్రమాణం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడన్నా మీరు నిజంగా మమ్మల్ని ఎదుర్కోవాలని కూడా రాజకీయంగా ధైర్యంగా ముక్కుచూటు ఎదుర్కోండి, కానీ లేనిపోని ఆరోపణలు మా పైన చేసుడు ఇప్పుడైనా మానుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నాము. మీరు ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పుకొని గతంలో 5 ఏళ్ళు సర్పంచ్ చేసిన రామచంద్ర గౌడ్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే రామాయంపేటలో ఎఫ్టీఎల్ ల్యాండ్ అనేది ఆయనకు తెలియదా? ఆయన 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టాల్సింది పోయి వన్ సైడ్ మాట్లాడుతున్నారు. ఇది మాత్రం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఆయన వేరే కుంటల గురించి మాట్లాడుతున్నారు. కస్బన్ కుంట గురించి మాట్లాడారు, తోడలు వచ్చిన కుంట గురించి కూడా మాట్లాడారు. ఆ తొడలు వచ్చిన కుంటలో పర్మిషన్లు ఇచ్చింది నువ్వు కాదా రామచంద్ర గౌడ్ గారు? నీ సర్పంచ్ హయాంలోనే దాని పూడికలు జరగలేదని మేము అడుగుతున్నాము. అలాగే నీకు రామాయంపేటలో కుంటలు గురించి వివరాలు తెలుసా? తోడలు వచ్చిన కుంట అనేది రెవెన్యూ రికార్డులలో ఉందనుకుంటున్నావా? మీరు ఫస్ట్ అవగాహన తెచ్చుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాను. అలాగే మీ హయాంలో కాదా రాజేంద్ర నగర్ బంజర్ దొడ్లను కబ్జా చేసి షట్టర్లు చేసి అమ్ముకున్నది? అలాగే మీ తమ్ముడు కాదా బాలాజీ టెంపుల్ దగ్గర 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ పెట్టుకుంది? అలాగే ఎన్నో అక్రమాలు ఉన్నాయి రామాయంపేటలో. ఈ గత 10 ఏళ్లలో అపోజిషన్లు ఉన్నప్పుడు మాట్లాడలేంది ఈరోజు మీరు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉండి, గత 5 ఏళ్ళు మీ తమ్ముడు మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి ఏ రోజైనా ప్రెస్ మీట్ ఇచ్చినావు రామాయంపేట ప్రజల తరఫున, ప్రజల పక్షాన కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ? కాబట్టి మా పైన చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి మా పైన వేలెత్తి చూపాలంటే మాత్రం బాగుండదని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరి ముఖ్య కార్యకర్తలను పిలుచుకొని, మరి లీడర్లను పిలుచుకొని ఒక్క మాట చెప్పిండు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పెట్టకండి. ఎవరైనా ఇల్లు కట్టుకునేది ఉంటే వాళ్ళు మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర వాళ్ళ ఇంటికి ఎన్ని ట్రిప్పులు పడతాయో అన్ని ట్రిప్పులకు ఒక్కొక్క ట్రిప్పుకు 100 రూపాయల చెప్పున వాళ్ళు అమౌంట్ పే చేసేసి వాళ్ళ ఇంటికి మట్టి కొట్టుకోవాలి. అలాంటి మట్టి కొట్టుకునే వాళ్ళకి ఎవరు ఎలాంటి ఆబ్జెక్షన్ చేయొద్దు. ప్రజలకు ఎవరు ఇబ్బంది పెట్టినా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డా ఎవరైనా సరే లీడర్లని చూడను కార్యకర్తలని చూడకుండా మీ యొక్క తిత్తి తీస్తా జాగ్రత్త అని మాకు ముందే హెచ్చరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ మాటను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త అయినా లీడర్ అయినా సరే అధికార పార్టీ అనేది మన భావన పోకుండా అన్యాయాలకు అక్రమాలకు మనం పాల్పడినట్టయితే అది కాబోయే మన ఎమ్మెల్యే రోహిత్ గారు యువ ఎమ్మెల్యే మీద పడుతుందని ఒకటి ముందుగా ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఈరోజు వెంచర్లోనే ఎవరైనా సరే మట్టి కొట్టాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వబడదు. అలాంటి వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా మట్టి కొట్టద్దని మనకు ముందే హెచ్చరించడం జరిగింది. కాబట్టి అది మర్చిపోయి అధికార పార్టీలో ఉన్నామని చెప్పి మనం ఏది చేస్తే అది నడుస్తుందని చెప్పి మీరు కొంతమంది కలిసి మరి రియల్ ఎస్టేట్కు మట్టి కొట్టడం ఎంతవరకు సమంజసం? మరి మీరు మట్టి కొట్టడం వల్ల కొద్దిగా అంత డబ్బు మీకు ఆదా రావచ్చు, కొంచెం సంపాదించుకోవచ్చు. కానీ ఆ డబ్బు వల్ల మన ఎమ్మెల్యే గారికి ఎంత చెడ్డ పేరు వస్తుంది, ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు మీ స్వార్థం గురించి చూస్తే మరి గౌరవ ఎమ్మెల్యే గారు నీతి నిజాయితీ పరులు, మరి ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో ఉన్నవారు. మరి మనం కార్యకర్తలము అతనికి మంచి పేరు తేవాలంటే మనం కరెక్ట్గా ఉండాలి, వాళ్ళు చెప్పిన మార్గంలో మనం ప్రయాణించాలి. మరి ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా, ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు రాకుండా, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా మనం ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి అనుగుణంగా మనం పనిచేయాలి, ప్రజలకు అనుగుణంగా మనం పనిచేయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా మరి అధికార పార్టీ వాళ్ళైనా సరే సహించబోమని హెచ్చరిస్తున్నాం. మరి ఇక ముందైనా ఇదంతా దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అధికార పార్టీలో ఉన్నాం, మేము ఏది చేస్తే అది నడుస్తుందని మీరు భ్రమలో వెళ్ళకండి. మేము నీతి నిజాయితీ గల వాళ్ళం. ఎవరైనా సరే అధికార పార్టీ అయినా సరే ప్రతిపక్షం పార్టీ అయినా సరే గౌరవ ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తీసుకొస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇక నుంచైనా కలిసికట్టుగా గౌరవ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో మరి మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనమే ఇలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడుతుంటే మరి ప్రతిపక్షం వాళ్ళు ఇంకెంత దౌర్జన్యాలకు పాల్పడతారో ఒకసారి ఆలోచించుకోండి. మనం అధికార పార్టీలో ఉండి దౌర్జన్యాలను అరికట్టవలసింది పోయి మనమే అవినీతికి పాల్పడితే మరి ఈ అవినీతి వల్ల గౌరవ ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుంది. కనుక ప్రతి ఒక్క కార్యకర్త అయినా లీడర్ అయినా సరే కలిసిమెలిసి ఉండి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొచ్చి మనం ప్రజలకు సేవ చేస్తూ మనకు మంచి పేరు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కూడా అధిక మెజార్టీతో గౌరవ ఎమ్మెల్యే గారు గెలవాలంటే మనం అందరం కలిసికట్టుగా నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటేనే మరి మన గౌరవ ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి మన దాంట్లో మనం అందరం ఐక్యతతో ఉండి ఎవరి మీద ఎవరు కంప్లైంట్ చేసుకోకుండా అన్యాయాలకు పాల్పడకుండా మరి ఉండాలని చెప్పి ప్రజలందరినీ మన కార్యకర్తలందరినీ ముఖ్య ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను.